8 సంవత్సరాల వయసులో కావ్య తల్లి మరణించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ఒకరోజు తండ్రి తన కూతురు చాలా బాధగా ఉన్నట్లు చూసి, ఏమ్మా, ఎందుకంత బాధగా ఉన్నావు? నీకు నీ కొత్త తల్లి మరియు పాత తల్లిలో ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా అని అడిగాడు. ఆ పాప నెమ్మదిగా, నా పాత తల్లి ఇప్పుడు అబద్ధాలు చెప్పేది, కానీ కొత్త తల్లి నిజం చెప్తుంది అని చెప్పింది. తండ్రి ఆశ్చర్యపడి, అది ఎలా అమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ పాప, నా పాత తల్లి ఎప్పుడు నువ్వు మంచి పాపలా ఉంటేనే నీకు తినటానికి ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్పేది. కానీ ఎంత కష్టపెట్టినా చివరికి నన్ను వెతికి తన చేతులతో నాకు తినిపించేది. నా కొత్త తల్లి కూడా అదే చెప్తుంది, కానీ ఇప్పుడు నిజంగా ఉదయం నుంచి ఆకలితో ఉన్నాను అని చెప్పింది. ఆ మాటలు తండ్రి గుండెను ముక్కలు చేశాయి. ఆ చిన్నారి జీవితంలో తను తీసుకున్న నిర్ణయం ఎంతటి బాధను కలిగించిందో అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి తన భార్యతో, మన కూతురికి తిరిగి తన తల్లి ప్రేమని ఇవ్వాలి. ఆమె తన తల్లిని కోల్పోయింది. ఇప్పుడు మనం ఆమెకు 2 ప్రేమను తిరిగి ఇవ్వాలి. అది మన బాధ్యత అని చెప్పాడు. భర్త మాటలు విని ఆమె బాధపడుతూ, నిజమేనండి, నేను ఆమెకు తల్లి ప్రేమను చూపడంలో తప్పు చేశాను అని చెప్పి మరుసటి రోజు నుంచి ఆ పాపకు తన తల్లి ప్రేమను చూపించడం ప్రారంభించింది. ఆమెకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ప్రతి క్షణం ఆమెతో గడుపుతూ తన పాత తల్లి లేని లోటు తీర్చింది. ఈ కథ ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు, మన అందరికీ ఒక సందేశం. ప్రేమను పంచడం, మానవత్వాన్ని చూపించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.